రాష్ట్రాల్లో నీటి వసతి ఉన్న చోట రైతులు వరి సాగు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే నాట్లు వేస్తుండగా మరికొన్ని చోట్ల నారు దశలో ఉంది. అయితే ఈ సీజన్లో అధికంగా కాండం తొలచు పురుగు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంది. దీని నివారణకు సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఆర్ శ్రవణ్ కుమార్. వరి పైరులో కాండం తొలుచు పురుగు నారుమడి దశ నుంచి పైరు కంకి వేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశించి నష్టం కలుగజేస్తుంది. దీని తల్లి రెక్కల పురుగు గోధుమ రంగులో ఉండి రెక్కలపై నల్లని చుక్కలు కలిగి ఉంటుంది. ఈ రెక్కల పురుగు ఆకుల చివరి భాగంలో గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లపై తన రెక్కల నూగును కప్పి ఉంచుతుంది. 5 నుంచి 9 రోజుల్లో ఈ గుడ్ల నుంచి పిల్ల పురుగులు బయటకు వచ్చి మొక్కల మొదళ్లకు చేరి లేత కాండాలకు రంధ్రాలు చేసి లోపలి కణజాలాన్ని కొరికి తినేసి తీవ్ర నష్టం కలుగజేస్తూ ఉంటాయి. ఈ పురుగును సకాలంలో నివారించకపోతే 20 నుంచి 30% దిగుబడులను రైతులు నష్టపోవాల్సి వస్తుందంటూ దీని నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఆర్ శ్రవణ్ కుమార్. రబీ సీజన్లో మన రైతాంగం ఎదుర్కొనే సమస్యలు చూసినట్లయితే ముఖ్యంగా జింకు లోపము కానీ అట్లాగే కొన్ని రకాల పురుగులు, కాండం తొలచు పురుగు, అట్లాగే సుడిదోమ, కొన్ని చోట్ల మనకి ఆకుముడత లాంటి పురుగులు ఆశించి నష్టం చేయడం మనం గమనించవచ్చు. మనకి ప్రధానంగా ఆశించే పురుగులు చూసినట్లయితే కాండం తొలచు పురుగు అనేది రబీ సీజన్లో మనకి ఎక్కువగా ఆశించి వరి పంటను నాశనం చేయడం మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క కాండం తొలచు పురుగు అనేది ఈ యొక్క లెపిడాప్టర్ చెందిన పురుగు. అట్లాగే మనకి ఖరీఫ్ సీజన్లో మనకి కొద్దిగా తక్కువగా ఆశిస్తుంది, కానీ రబీ సీజన్లో మనకి ఎక్కువగా ఆశించి మనకు నష్టం చేయడం గమనించవచ్చు. రబీ సీజన్లో కానీ అట్లాగే ఖరీఫ్ సీజన్లో కానీ మనకి నారుమడి దశలో ఆశిస్తుంది, అట్లాగే ప్రధాన పొలంలో కూడా ఆశించి నష్టం చేస్తుంది. నారుమడి దశలో ఆశించినట్లయితే మొక్కలు మొత్తం చనిపోవడం మనం గమనించవచ్చు. అట్లాగే ప్రధాన పొలంలో మనకి పిలక దశలో అట్లాగే చిరుపొట్ట దశలో ఆశించడం మనం గమనించవచ్చు. పిలక దశలో ఆశించినట్లయితే మనకి మొవ్వు చనిపోవడం జరుగుతుంది. అట్లాగే చిరుపొట్ట దశలో ఆశించినట్లయితే మనకి కంకిలో గింజలు ఏర్పడక తాలు గింజలుగా మారి ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఈ చనిపోయిన మొవ్వులను కానీ తెల్ల కంకిని కానీ మనం పీకినట్లయితే మనకి చేతికి తేలికగా ఊడి వస్తుంది. తల్లి రెక్కల పురుగు పెట్టిన గుడ్లను బట్టి ఇది ఆశించిందని చెప్పవచ్చు. అట్లాగే రెక్కల పురుగులు ఎగురుతూ మనకి గమనిస్తాయి. పసుపు రంగులో కానీ, ఎండిన గడ్డి రంగులో కానీ, ముదురు గోధుమ రంగులో కానీ ఉంటాయి. ఈ యొక్క తల్లి రెక్కల పురుగులు మనకి నారు కొన మీద కానీ లేకపోతే ఆకు కొన మీద చివర్లో మనకి గుడ్లను సముదాయాలకు పెట్టి మనకి గోధుమ రంగు వెంట్రుకలతో కప్పివేయడం జరుగుతుంది. వీటి నుంచి వెలువడిన లార్వా పురుగులు తొలి దశలో ఆకులపై ఉన్న పత్రహారితాన్ని తిని తర్వాత కాండంను తొలుచుకొని లోపలికి వెళ్ళి మనకి లోపలి పదార్థాన్ని తినడం జరుగుతుంది. దీనివల్ల మనకి పంటకు నష్టం కలుగుతుంది. ఇది చాలా మనకి రబీ సీజన్లో ఎక్కువగా నష్టం చేస్తుంది కాబట్టి మనకి సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. పంట వేసుకునే ముందు లోతు దుక్కులు చేసుకున్నట్లయితే భూమి లోపల ఉండే కోశ దశలో ఉన్న పురుగులు మనకి నివారించబడతాయి. అట్లాగే మనము నారు వేసేటప్పుడు నారు కొనలు తుంచి మనం నాటుకున్నట్లయితే ప్రధాన పొలంలోకి రాకుండా మనం అరికట్టవచ్చు. అట్లాగే నారుమడిలో మనము కొన్ని సస్యరక్షణ చర్యలు తీసుకున్నట్లయితే ప్రధాన పొలంలో వీటి యొక్క తీవ్రత ఎక్కువగా లేకుండా చూసుకోవచ్చు. 5 సెంట్ల నారుమడికి మనము ఒక 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ గుళికలు విత్తుకున్న తర్వాత 10 రోజులకు కానీ లేదా వారం రోజుల ముందు కానీ మనం గుళికలు వేసుకున్నట్లయితే ఈ యొక్క కాండం తొలచు పురుగును మనము నివారించవచ్చు. అట్లాగే ప్రధాన పొలంలో చూసినట్లయితే ముఖ్యంగా ఒక చదరపు మీటర్కి ఒక గుడ్ల సముదాయం కానీ, ఒక తల్లి రెక్కల పురుగు కానీ, అట్లాగే 10% చనిపోయిన మొవ్వులను గమనించినట్లయితే మనం రసాయనిక మందుల ద్వారా మనం దీన్ని అరికట్టాలి. వీటికి ముఖ్యంగా మనకి పిలక దశలో అయితే కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోలు కానీ, లేదన్నట్లయితే కార్టాపైడోక్లోరైడ్ గుళికలు ఎకరానికి 8 కిలోలు, లేనట్లయితే క్లోరంటర్ నిలిప్రోన్ గుళికలు ఎకరానికి 4 కిలోలు మనము పిలక దశలో వేసుకున్నట్లయితే పిలక దశలో ఆశించే కాండం తొలచు పురుగు మనం నివారించవచ్చు. అట్లాగే చిరుపట్టు దశలో అయితే కార్టాపైడోక్లోరైడ్ అయితే 1 లీటర్కి 2 గ్రాములు, అట్లాగే క్లోరంటర్ నిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. అట్లాగే రసాయనేతర పద్ధతులు చూసినట్లయితే ముఖ్యంగా మనకి ఈ యొక్క లింగాకర్షక బుట్టలు పెట్టడం ద్వారా దీని ఒక రకంగా దీని ఉనికిని కానీ ఉధృతిని గమనించవచ్చు. దీనికోసం ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు పెట్టాలి. లేనట్లయితే మనం ఈ యొక్క పురుగు ఉధృతి తగ్గించడానికి అయితే ఒక ఎకరానికి 8 నుంచి 10 లింగాకర్షక బుట్టలు పెట్టినట్లయితే కాండం తొలచు పురుగును మనము నివారించవచ్చు. గుళిక మందులు చల్లేటప్పుడు మనం పొలంలో పలచగా నీరు ఉంచాలి. అట్లాగే పొలంలోకి ప్రత్యేకంగా ఎక్కువ నీరు రాకుండా, అట్లాగే పొలంలో ఉన్న నీరు పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం వేసుకున్న గుళికలు సమర్థవంతంగా పనిచేసి కాండం తొలచు పురుగు మనకి సరిగ్గా నివారణ అవుతుంది. విభిన్న ఆలోచనలకు శ్రమతో కూడిన ఆచరణతోడైతే విజయపు బాటలో పయనించవచ్చు.
పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి ముందడుగు వేస్తే ఒడిదుడుకులు ఎదురైనా విజయం సొంతమవుతుంది. ఈ సూత్రాన్ని బాగా విశ్వసించారు ఏలూరు జిల్లాకు చెందిన నలుగురు స్నేహితులు. మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ను చూసి 10 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని రసాయన రహిత వ్యవసాయం చేస్తూ ఉత్పత్తులను స్వయంగా మార్కెటింగ్ చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యవసాయ క్షేత్రం చూడండి. మొత్తం 10 ఎకరాలు. ఇందులో పండ్ల తోటలైన జామ, అరటి, బొప్పాయి పండిస్తున్నారు. వీటితో పాటు కూరగాయలైన మునగ, వంగ, టమాటా, బీర, చిక్కుడు, బెండ లాంటి పంటలను పండిస్తున్నారు రైతులు. ప్రతిరోజు పంట దిగుబడులు వచ్చేలా ప్రణాళికలు చేసుకుని సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలతో పంటలకు ఎలాంటి రసాయన మందులను వాడకుండా పూర్తిగా సేంద్రియ ఎరువులనే వాడుతున్నారు. చీడపీడల నివారణకు కషాయాలు తయారు చేస్తూ పిచికారీ చేస్తున్నారు. పంటలకు డ్రిప్ ఏర్పాటు చేసి నీటి తడులు అందిస్తున్నారు. వచ్చిన దిగుబడులను స్థానికంగానే ఒక అవుట్లెట్ ఏర్పాటు చేసి అమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ఇది ఆర్గానిక్ వ్యవసాయం చేయడానికి 10 ఎకరాలు తీసుకున్నాం. దీంట్లో బొప్పాయి, అరటి, జామ, మిర్చి, టమాటా, వంగ పెట్టాం. వాళ్ళు బేర ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు చిక్కుడును వంగ కాస్తుంది, టమాటా కాస్తుంది. ఇది మామూలుగా ఆన్లైన్లో బయట మేమే సేల్ చేస్తున్నాం. ఒక 5 మీద తీసుకొని 5 కలిపి చేస్తున్నాం అండి. దీనికి ఆవు పంచకం, బెల్లం, అదే పుట్టమట్టి ఇవన్నీ మిక్సింగ్ చేసి మన వేస్ట్ డీకంపోజర్ కలిపి వేస్ట్ డీకంపోజర్, వేప నూనె, మజ్జిగ, పుల్ల మజ్జిగ స్ప్రేయింగ్. డ్రిప్ ద్వారా వేస్ట్ డీకంపోజర్ను ఆవుది పేడ, బెల్లం ఇవన్నీ కలిపి ఇస్తాం. మురగబెట్టి ఒక వారం రోజులు. ఈ స్ప్రేయింగ్ వారానికి ఒకసారి వేప నూనెని, పుల్ల మజ్జిగ ఇస్తాం. ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి. అయితే ఆరోగ్యవంతమైన ఆహారం ప్రకృతి వ్యవసాయం ద్వారానే మనకి సాధ్యమవుద్దని మేము 4 ఫ్రెండ్స్ కలిపి ఒక బృందంగా ఏర్పడి న్యాచురల్ ఫార్మింగ్ చేయాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఏర్పాటు చేసామండి. 10 ఎకరాలు తీసుకుని దీన్ని స్టార్ట్ చేసాము. ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ స్టోర్ ఉందండి. అక్కడే అవుట్లెట్ పెట్టి ఈ కూరగాయలు కూడా అమ్మడం జరుగుతుంది. ఇందులో బొప్పాయి, జామ, అరటి వేసామండి లాంగ్ పంట కింద. మునగ ఈ మధ్యన వేసాము. మిగతా ఈ కూరగాయలు అయితే వంగ, బెండ, బీర, చిక్కుడు వేసాం. మళ్ళీ పాదులు అయితే పుచ్చ ఒకటి, బూడిద గుమ్మడి వేసామండి. మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి. ఇది చేయడానికి కూడా ఎందుకంటే ఇప్పుడున్న ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ విపరీతంగా పెరిగిపోయి దాని ద్వారా అనేక మంది కలుషిత ఆహారం, విషాహారం తీసుకోవడం వల్ల జనాల్లోని రకరకాలమైన అనారోగ్యాలు పాలైపోయి మేము దీంట్లోనే అవేర్నెస్ తీసుకురావాలన్న ఒక ఆలోచనతో ఏం చేసామంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి, ఒక 4 కలిసి, మాకు ఆల్రెడీ ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ స్టోర్ కూడా ఒకటి ఉందండి. అంటే జనాలకి కొంచెం ఖర్చుతో కూడుకున్నా కానీ ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఆలోచనతో ఇక్కడ ఒక 10 ఎకరాస్ తీసుకుని కల్టివేషన్ మొదలుపెట్టామండి. దీనిలో కూడా మేము కల్టివేషన్లో కూడా బొప్పాయి, జామ, అరటి, తర్వాత టమోటో, చిక్కుడు, బీర, బెండ, తర్వాత ఇంకా అనేక రకమైన పంటలు. తర్వాత రీసెంట్గా మిరప కూడా వేసామండి. ఇంకా పుచ్చ కూడా వేసాము. అంటే అన్ని పంటలు స్టార్ట్ చేసుకుంటూ ఒక్కోటి తీసుకుంటూ ఇలాంటి అన్ని రకాలైన ప్రకృతి సంబంధించిన వాటితోనే మేము ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయ రంగం అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. ఏది అభివృద్ధో, ఏది పతనమో అవగాహన లేమితో సాగు వనరులు నిస్పష్టంగా మారి సమస్యల వలయంగా మారుతుంది. అందుకే ఇప్పుడు ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇందుకోసం గ్రామాల్లో రైతులందరికీ ప్రకృతి సాగు పట్ల అవగాహన కల్పిస్తున్నారు. మహిళా సంఘాల ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తుందండి. అందులో భాగంగానే కేఆర్పురం డివిజన్లో మన 3 మండలాల్లో కలిపి 8,000 మంది రైతులతో ఇంచుమించు 10,000 ఎకరాల భూమిలో వరి, మొక్కజొన్న, జీడి మామిడి, పామాయిలు, కూరగాయలు, నువ్వులు, పెసలు ఇటువంటి పంటలన్నీ కూడా పండిస్తుందండి. రైతుల ద్వారా పండించడానికి మనకి గ్రామ స్థాయిలో గ్రామ సంఘాల ద్వారా, మహిళా సంఘాల ద్వారా రైతుల్ని మోటివేషన్ చేయడానికి సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి గత 2016 నుంచి కూడా ఈ ప్రోగ్రాం నడిపిస్తుందండి. అయితే కేఆర్పురం డివిజన్లో మొత్తం అందరూ రైతులు కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని చాలా పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తున్నారండి మహిళా సంఘాల ద్వారా. ఈ తీసుకెళ్లడం ద్వారా ప్రతి గ్రామ సంఘంలో కూడా ఒక NPM షాప్ అని పెట్టి రైతులు బయటికి వెళ్ళి కెమికల్స్ కొనుక్కోకుండా గ్రామ స్థాయిలోనే ఆవు మూత్రము, ఆవు పేడ ద్వారా, తర్వాత
ఈ జీవామృతాన్ని కానీ ఘనజీవామృతం కానీ తయారు చేసుకొని వారికి వారే స్వయంగా ఈ ఇన్పుట్ని తయారు చేసుకొని ఉపయోగించుకోవడం వల్ల వాళ్ళకి ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుందండి. కెమికల్స్ కొనకుండా వాళ్ళు సొంతంగా తయారు చేసుకోవడం వల్ల దిగుబడి కూడా పెరిగి రైతులకి అధిక దిగుబడి రావడం వల్ల ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నారండి. ఎక్కువ ఇప్పుడు ఈ సీజన్కి వచ్చేసరికి జీడి మామిడి తోటల్లో పంచగవ్య, కోడిగుడి నిమ్మరసము, పేడామూత్ర ఇంగు ద్రావణాలు స్ప్రే చేస్తారండి రైతులందరూ కూడా. ఈ రైతులందరూ ఈ విధంగా స్ప్రే చేయడం వల్ల చెట్టుకు వచ్చినటువంటి పూత ఏదే ప్రతి పూత కూడా నేల మీద రాలిపోకుండా లేదా ఈ వాతావరణానికి బలైపోకుండా ఈ పూత 100% కాయగా మారి రైతుకి దిగుబడి వచ్చే విధంగా 8 బస్తాలు అయ్యే దగ్గర 10 బస్తాలు, 6 బస్తాలు అయ్యే దగ్గర 8 బస్తాలు కూడా దిగుబడి రావడం జరిగిందండి. లాస్ట్ ఇయర్ మేము రైతుల దగ్గరికి వెళ్ళి మేము డిపిఎం ద్వారా సర్వే చేసినప్పుడు కూడా రైతులు జీడిమడి తోట రైతులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారండి. అదేవిధంగా మొక్కజొన్నలో కూడా మేము ఆర్డిఎస్ అని చెప్పేసి నవధాన్యాన్ని మేము మధ్యలో జల్లించడం జరుగుతుందండి. దానివల్ల యొక్క పొత్తు యొక్క సైజు పెరుగుతుంది, బరువు పెరుగుతుందండి, రైతు కూడా దిగుబడి పెరుగుతుందండి. ప్రతి గ్రామంలో ఉన్న మహిళా కుటుంబాలు లేదంటే కుటుంబాలు కూరగాయలు బయట కొనకుండా వారి ఇంటికాడ పండించినటువంటి కూరగాయలే తినాలని చెప్పేసి దాన్ని కూడా చాలా పకడ్బందీగా తీసుకెళ్తున్నారండి. అక్కడ కూడా ఆరోగ్యపరమైనటువంటి విధానం మేల్కొల్పాలని చెప్పేసి మహిళల్లో చైతన్యం తేవడం జరుగుతుందండి. ప్రతిదీ కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా, మహిళా సంఘాల ద్వారా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాకు బాధ్యతనిచ్చి ఇచ్చినటువంటి విజయ్ కుమార్ సార్ గారి యొక్క ఆదేశాల వరకు ఐటీడీఏ ద్వారా కూడా మేము ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నామండి. అదేవిధంగా రైతులే స్వయంగా ఆవులు ప్రతి గ్రామ సంఘంలో కనీసం 10 ఆవులు ఉండేటట్టుగా మేము ఆవులను కూడా తిరుపతి నుంచి అదేవిధంగా మన ఏలూరు నుంచి కూడా ఆవులను కూడా తేవడం జరిగిందండి. తీసుకొచ్చి రైతులకు ఇవ్వడం జరిగింది. ఆ రైతులు ఈ యొక్క ఆవుని ఉపయోగించుకుంటూ, ఆవు పేడ, ఆవు మూత్రాన్ని ఉపయోగించుకుంటూ వాళ్ళ యొక్క ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తూ దిగుబడులు పొందుతూ అధిక ఆదాయాన్ని పొందుతూ వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉన్నారండి. 12 రకాల ఉత్పత్తుల్ని మనం ప్రభుత్వ పరంగా చూసుకుంటే సార్ 12 రకాల ఉత్పత్తుల్ని మినుములు కానీ, చింతపండు కానీ, ఇంకా మనకి చెరకు కానీ, బెల్లం కానీ, వేరుశనగ కానీ, ఇవన్నీ కూడా ఇలాంటి 12 రకాల ఉత్పత్తులు మనకి టీటీడీ వాళ్ళు మన తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో వాళ్ళు కొనడం జరుగుతుందండి. వ్యవసాయంలో లాభాలు సాధించాలంటే సంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు తోడు కొన్ని మెళకువలు పాటించాల్సిందే. అదే చేసి చూపిస్తున్నారు ఈ నలుగురు రైతు మిత్రులు. కరువు కాటకాలకు చిరునామాగా ఉన్న అనంతపురం జిల్లా కొన్నేళ్లుగా ఉద్యానశ్రీలకు నిలయంగా మారింది. ఉన్న కొద్దిపాటి నీటిని వాడుకుంటూ పండ్ల తోటల పెంపకం చేపడుతున్నారు రైతులు. ఈ కోవలోనే అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు పాలీ మల్చింగ్ విధానంలో కర్బూజ తర్వాత తైవాన్ రెడ్ లేడీ రకం బొప్పాయి సాగు చేస్తూ మంచి దిగుబడులు తీస్తున్నారు. యాపిల్, కివీ లాంటి 4-5 పంటలు మినహాయిస్తే అన్ని రకాల పండ్ల తోటలు, పూలు, కూరగాయలు, ఔషధ సుగంధ పంటలు పండిస్తూ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుస్తున్నారు అనంతపురం జిల్లా రైతులు. అంతేకాదు ఆధునిక టెక్నాలజీని వాడుతూ నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు. ఇక్కడి నుండి ఇతర దేశాలకు సైతం పండ్లు ఎగుమతి అవుతుండడంతో రైతులకు మంచి ఆదాయం వస్తోంది. ఇలా ఆదాయం పొందుతున్న రైతుల్లో కణేకల్ మండలం గోపులాపురం గ్రామానికి చెందిన రైతు బసవరాజు ఒకరు. గత 20 ఏళ్లుగా తనకున్న 10 ఎకరాల భూమిలో పండ్లను పండిస్తున్నారు. అయితే ఈ ఏడాది పంట వెనుక పంటను తీయాలనే ఉద్దేశంతో మొదట పాలీమల్చింగ్ విధానంలో కర్బూజ సాగు చేశారు. పంట చివరి సమయంలో అదే మల్చింగ్పై బొప్పాయిని విత్తారు. కర్బూజ పంట చివరి దశలో బొప్పాయి దిగుబడులు ప్రారంభమయ్యాయి. ఈసారి మార్కెట్లో కర్బూజకు మంచి ధర పలకడంతో అధిక లాభాలు వచ్చాయి. ఇలాంటి ప్రయోగం మేము ఎప్పుడు చేయలేదు. గత 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. కర్బూజలో ఇంటర్ క్రాప్స్ ఎప్పుడు వేసేకపోలే, బొప్పాయిలో కూడా ఇంటర్ క్రాప్ అనేది ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం ప్రయోగం చేస్తాం మేము. లక్కీగా 2 సక్సెస్ అయినాయి. మా కర్బూజా కూడా అనుకోకున్నట్లు మంచి ఈల్డ్ వచ్చింది. తర్వాత మంచి రేటు కూడా మార్కెట్ 35 రూపాయల వరకు కిలోకి దొరికింది. అది 75 రోజుల నుంచి 80 రోజుల్లో కర్బూజా అంతా అయిపోయింది. దాన్ని అంతా క్లీన్ చేసుకున్నాం. తీసిన తర్వాత బొప్పాయి మొక్కలు బాగా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఎక్కడ వైరస్లు కూడా మన తోటలో అయితే వైరస్ మొక్కలు ఎక్కడ లేవు. తెగులు కూడా వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఎప్పటికప్పుడు కొద్దిగా జాగ్రత్తగా స్ప్రే చేస్తున్నాము. వెరైటీ వచ్చేసి తైవాన్ రెడ్ లేడీ 786 అంటారు దీన్ని. ఇది 1 ఎకరానికి వచ్చేసి 1000 మొక్కలు అంటే 8-6 స్పేసింగ్తో పెట్టాము.
1000 మొక్కలు పడతాయి. ఒక మొక్క వచ్చేసి 12 రూపాయలు డెలివరీ ఇచ్చారు. ఇక్కడికి మనకి నర్సరీ నుంచి డెలివరీ ఇచ్చారు 12 రూపాయలు. ఇది మనం మొక్క నాటినప్పటి నుంచి 6 నుంచి 7 నెలలు తర్వాత మనకి దిగుబడి స్టార్ట్ అవుతుంది. మల్చింగ్కు ఎకరానికి 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది. దాంట్లో మనం వేసే ఎరువులు అంటే పశువుల ఎరువు కావచ్చు, కోడిపెంట కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, అంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్క రకంగా వేస్తూ ఉంటారు. మనకైతే దాదాపు అంటే చెరువు మట్టి తోలేము మనం. ఎకరానికి 1,00,000 రూపాయల దాకా ఫస్ట్లో పెట్టుబడి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక 50-60 వేల దాకా మనకి పంట వచ్చే లోపల 50-60 వేల వరకు పెట్టుబడి వస్తుంది. దాంట్లో ఏంటంటే నాకు అంతర పంటగా కర్బూజా వేసాం కదా, దీని పెట్టుబడి కూడా దాంట్లోనే ఇప్పటికే వచ్చేసింది నాకు. దీని తర్వాత వచ్చేదంతా మాకు ఆదాయం కిందకి వస్తుంది. నేను 10 ఎకరాలు సాగు చేశాను. ఒక నెల డిఫరెన్స్లో పెట్టాను. ఒక 5 ఎకరాలు ముందు పెట్టాను, ఒక 5 ఎకరాలు నెల తర్వాత పెట్టాను. ఎకరానికి వచ్చేసి 1,00,000 నుంచి 1,50,000 2 లక్షల వరకు పెట్టుబడి వస్తుంది. అంటే ఒక్కొక్క రైతు స్తోమతలు బట్టి తర్వాత వాళ్ళకు ఉండే ఇంట్రెస్ట్ని బట్టి పెట్టుబడులు పెడతా ఉంటారు. మంచి దిగుబడి వచ్చి మార్కెట్లో 10 నుంచి 15, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక దాదాపు 3 నుంచి 4 నెలలు 20 నుంచి 25 రూపాయలు రేట్ నడిచింది. అట్లా రేట్లో మనకు ఎకరానికి ఒక 20 టన్నులో 30 టన్నులో 40 టన్నులో వచ్చింది అనుకోండి దిగుబడి. అంటే ఎకరం మీద ఒక 5-6 లక్షలు 7 లక్షల వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే అటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అంటే యావరేజ్ రేట్లో ఉంటాయి. మామూలుగా మార్కెట్లో 10 రూపాయలు 12 రూపాయలు ఉంటుంది. దిగుబడులు కూడా ఎకరానికి 15-20 టన్నులు వస్తుంది. అప్పుడు మనకి పెట్టుబడులు పోయేసేసి ఒక 50 నుంచి 1,00,000, లేదు ఇంకా ఏదైనా మంచి దిగుబడి వచ్చింది అనుకోండి, మంచి ఏదైనా పోయినసారి మాదిరి 20-25 రూపాయల రేట్లు దొరికితే ఎకరానికి ఒక 4 లక్షలు 5 లక్షల వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడూ రైతు ఒకే పంటని నమ్ముకోకూడదు. మనకి ఒక 10 ఎకరాలు వ్యవసాయం పొలం ఉందనుకోండి, దాంట్లో ఒక 2-3 రకాలు ఏదన్నా, ఇప్పుడు కర్బూజా కొద్దిగా, బొప్పాయి కొద్దిగా, లేదు టమాటో కొద్దిగా, అంటే ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉండే క్రాప్స్ అవి డిఫరెంట్ వేసుకుంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పంటకి వాతావరణం అనుకూలిస్తుంది, ఒక పంటకి అదే టైంలోనే ఇంకొక పంటకి అనుకూలించదు. అప్పుడు ఏమవుతుందంటే మనకు 2-3 రకాలు 4-5 రకాలు పంటలు ఉన్నప్పుడు ఒక దాంట్లో నష్టపోయినా కూడా ఇంకొక దాంట్లో మనం ఆ నష్టాన్ని భర్తీ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఒకే పంట నమ్ముకున్నాం అనుకోండి, ఆ రోజు ఏదన్నా మనకు వాతావరణం అనుకూలించి డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, పంట మొత్తం పోతుంది. లేదు పంట వచ్చిన తర్వాత మనకు మార్కెట్లో రేట్ లేదనుకోండి, అట్లనే నష్టపోతాం. మనకు 3-4 రకాల మల్టీ క్రాప్స్ ఉన్నాయనుకోండి, ఏదో దాంట్లో మనకి లాభం అంటూ దొరుకుతుంది. ఫర్టిలైజర్స్ వచ్చేసి 319 డిఏపి వాడుతూ ఉంటాం. తర్వాత న్యూట్రియంట్స్ కాంప్లెక్స్లు ఉంటాయి. ఇంకా స్ప్రేయింగ్లోకి వచ్చేసరికల్లా బూడి తెగులు డౌని కొద్దిగా ఎక్కువ వచ్చే ఛాన్స్. తర్వాత దీనికి మేజర్ సమస్య ఏంటంటే వైరస్. ఆ వైరస్ సంబంధించినవి చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. దాంట్లో ఏది మనకు అవసరాన్ని బట్టి, మనకు ఉండే పరిస్థితిని బట్టి వీక్లీ వన్స్ మార్చుకుంటూ స్ప్రే చేస్తూ ఉంటాం. ఎప్పుడన్నా చాలా తక్కువ పురుగు పడుతుంటుంది, దానికి పురుగు మందు వాడుతూ ఉంటాం. దశాబ్ద కాలంగా బొప్పాయి తినే అలవాటు గణనీయంగా పెరిగింది. డయాబెటిక్ పేషెంట్లు కూడా బొప్పాయి తినవచ్చని డాక్టర్లు సూచిస్తుండటంతో దీని వినియోగం మరింత పెరుగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది రైతులు ఆధునిక విధానంలో బొప్పాయి సాగు చేపట్టి గణనీయంగా లాభాలు గడిస్తున్నారు. అయితే ఒకే పంటపై ఆధారపడకుండా అంతర పంటలు సాగు చేస్తే అదనపు ఆదాయం పొందవచ్చని నిరూపిస్తున్నారు బసవరాజు. ఈ రైతులాగే తోటి రైతులు కూడా పంట వెనుక పంట దిగుబడులను తీసే విధంగా సాగును చేపడితే ఆర్థికంగా నిలదొక్కుంటారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. చివరి రోజు అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. పగటి ఉష్ణోగ్రతలు 28 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 8 నుండి 18 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. ఒకే వరి పంట పండించే భూముల్లో ప్రతి 3 పైర్లకు ఒకసారి లేనిచో ప్రతి యాసంగిలో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. డిసెంబర్ నెలలో పత్తి పంటను తీసివేసి నీటి వసతి ఉన్న చోట రెండవ పంటగా నువ్వులు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న లేదా కూరగాయలాంటి పంటలను సాగు చెయ్యాలి. షడ్డర్ పరికరాన్ని ఉపయోగించి పత్తి మోతాదులను చిన్న చిన్న ముక్కలుగా చేసినట్లయితే తొందరగా నేలలో కలిసిపోతాయి. భాస్వరం రసాయనిక ఎరువును విత్తే సమయంలో మాత్రమే వేసుకోవాలి. నూనె గింజల పంటల్లో భాస్వరంను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకోవడం వలన భాస్వరంతో పాటు కాల్షియం, గంధకం పోషకాలు లభ్యం కావడం వలన గింజలో నూనె శాతం, గింజ బరువు పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు.
తెలంగాణ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. యాసంగిలో చలి ప్రభావం నుండి నారుమడులలో నారు ఎదక్కపోవడం, ఆకులు పసుపు మరియు ఎరుపు రంగులోకి మారి కొన్నిసార్లు నారు చనిపోతుంటాయి. ఇలాంటి సమయంలో రైతులు చేపట్టవలసిన రక్షణ చర్యలు ఇప్పుడు చూద్దాం. నారుమళ్లపై ఇనుప చువ్వలు లేదా వెదురు కర్రలతో ఊతమిచ్చి పైన పలుచని పాలిథిన్ షీట్ లేదా ఖాళీ యూరియా బస్తాలతో తయారు చేసిన పట్టాలతో సాయంత్రం పూట కప్పి ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలి. రాత్రి వేళల్లో నారుమడిలో నీరు నిండుగా ఉంచి తెల్లవారుజామున తీసివేసి కొత్త నీరు పెట్టాలి. 10 నుంచి 12 రోజుల దశలో నారు ఆరోగ్యంగా పెరగడానికి పైపాటుగా 1 కిలో యూరియాకి 2 గ్రాముల కార్బెండిజం ప్లస్ మ్యాంకోజబ్ మిశ్రమ మందును కలిపి వేసుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో జింకు ధాతువు లోపం ఆశించుటకు అనుకూలం. నివారణకు 2 గ్రాముల జింక్ సల్ఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వరి ప్రధాన పొలంలో కాండం తొలుచు పురుగు ఉధృతి తగ్గించుకోవడానికి వరి నారుమళ్లలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 200 చదరపు మీటర్ల నారుమడికి 1 కిలో చొప్పున నారు పీకడానికి వారం రోజుల ముందు చల్లుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో చలి ప్రభావం వలన మొక్కజొన్నలో భాస్వరం లభ్యం కాకపోవడం వలన ఆకులు ఊదా రంగులోకి మారే అవకాశముంటుంది. భాస్వరం లోప లక్షణాలు గమనించినట్లయితే నివారణకు 319 లేదా DAP 10 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి.